భక్తి, త్యాగం, యుగాలను దాటి నిలిచిన ఒక దైవ వాగ్దానం. ఈ పవిత్ర గాథను తెలుసుకుందాం. అచంచలమైన విశ్వాసానికి ప్రతిఫలంగా దైవంతో ఐక్యమైన ఒక ఆత్మ ప్రయాణమే ఈ కథ. ఈ కథ మొదలయ్యేది త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు పరమభక్తురాలైన వేదవతితో. ఆమె తపస్సును లంకాధిపతి అయిన రావణుడు భంగం చెయ్యాలని చూశాడు. కాని తన పవిత్రతను కాపాడుకోవడానికి వేదవతి అగ్నిప్రవేశం చేసి త్యాగం చేసింది. దేహాన్ని విడిచిపెట్టే ముందు రావణుడికి ఒక శక్తివంతమైన శాపమిచ్చింది. ఇక కథ రామాయణ కాలానికి శ్రీరాముని వద్దకు సాగుతుంది. అగ్నిదేవుడు నిజమైన సీతకు బదులుగా మాయా సీతను సృష్టించాడు. ఆ మాయా సీతే వేదవతి. అందుకే రావణుడు లంకకు అపహరించుకుపోయింది నిజానికి వేదవతినే. మరి రావణుడి ఓటమి తర్వాత వేదవతి భక్తి, త్యాగం ఏమయ్యాయి? ఆ అవతారంలో శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడు కాబట్టి ఆమెను వివాహం చేసుకోలేకపోయాడు. కాని ఆమె త్యాగానికి మెచ్చి ఒక దివ్యమైన వరాన్ని ప్రసాదించాడు. యుగాలు గడిచాయి. ఇక ఆ దివ్య వాగ్దానం నెరవేరే సమయం వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం కలియుగంలో వేదవతి ఆకాశరాజకుమార్తెగా జన్మించింది. పద్మం అంటే తామర నుండి పుట్టడంతో ఆమెకు పద్మావతి అని పేరు పెట్టారు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా భూమిపై అవతరించాడు. ఒక వేట సందర్భంలో శ్రీనివాసుడు పద్మావతిని చూసి ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. వెంటనే శ్రీరామునిగా తను వేదవతికిచ్చిన మాట గుర్తుకు వచ్చింది. ఇక వారి వివాహం కోసం శ్రీనివాసుడు అనేక లీలలు జరిపించాడు. దేవతలందరి సమక్షంలో తిరుమల గిరులపై వారి వివాహం వైభవంగా జరిగింది. అలా వేదవతి భక్తి, త్యాగం, నిరీక్షణ ఫలించి శ్రీనివాసునితో ఐక్యమైంది. ఈ విధంగా ఒక భక్తురాలికి ఇచ్చిన మాట జన్మల తర్వాత నెరవేరింది. నేటికి ఆమె తిరుచానూరులో పద్మావతి అమ్మవారిగా పూజలందుకుంటోంది. అచంచల భక్తికి, విశ్వాసానికి దైవం ఎప్పుడూ తోడుగా ఉంటుందని ఈ కథ చెప్తుంది.